ఈ దిన వాగ్దానము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారంటే ఈ దినమున దేవుణ్ణంట మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును ప్రకటన చేయాలంట. ఏమని ప్రకటన చేయాలి అని అంటే, దేవుని యొక్క వాక్యములోని జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములు అన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఇక్కడ దేవుని వాగ్దానం అదే ప్రకటిస్తూ ఉన్నారు కదండి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును ప్రకటన చేయండి. ఆయన నామము ప్రకటన ఎలా చేయాలి అంటే, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆయన మా యొక్క జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి మమ్మల్ని బ్రతికించి మా యొక్క దినములన్నీ కూడా ఆయన హస్తములో పెట్టుకొని మనల్ని పోషిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు అని మనము ప్రకటించాలి. అప్పుడు దేవునికి ఎంతో సంతోషముగా ఉంటుందని దినము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ప్రకటించకుండా మానకూడదు. అలాగే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు సాక్ష్యాలు చెప్పాలి. అలాగే ఆయన యొక్క కృపను ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. అప్పుడే దేవునికి చాలా ఇష్టముగా మనము ఉంటాము అని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆనందము, సంతోషము, సమాధానము, చక్కటి మార్గము అనేది మనకి ఏర్పడాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనకి స్తుతించాలి, ఆయన నామమును ప్రకటించాలి, ఆయనకి పాడాలి పాటలు, కీర్తనలతో ఆయనని ఎంతగానో మరి ఆరాధించాలి అని దేవుడు ఈ దినము సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క కృప, ఆయన దీవెన, ఆయన బహుమానము మీకు కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేసి నడిపించే దేవుడుగా మీరున్నారు. అయ్యా నాయన, మీ నామాన్ని ప్రకటించడానికి, మీ ఆశ్చర్య కార్యాలు మేము సాక్ష్యాలు చెప్పడానికి, మిమ్మల్ని కీర్తించడానికి మాకు సహాయం చేయమని మీరే మీ యొక్క కృపతో నడిపిస్తారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా, ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ నాయన, నా తండ్రి నిండారుగా ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మీ బహుమానాలు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థన చేయమన్న వారిని, వారి యొక్క బిడ్డలని, వారి యొక్క వ్యాపారములు, ఉద్యోగములు, వారి చదువులు, అలాగే వారు చేయ పనులు అన్నిటిని కూడా తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేస్తూ స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే నాయన, నా తండ్రి, మరి చక్కటి నాయన ప్రయాణాలు మీరు అనుగ్రహిస్తున్నారు. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు, నాయన చక్కటి ప్రయాణాలని, నాయన సురక్షితమైన ప్రయాణాలని మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు నాయన. ఎవరు కూడా ఎమర్జెన్సీలు నాయన, నా తండ్రి, ప్రాణ నష్టం వాటి లేకుండా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. యవనస్తులకి మంచి జ్ఞానం అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. వృద్ధులకి, చిన్న బిడ్డలకి చక్కటి ఆరోగ్యం అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. గృహిణిలో నాయన మంచి ఆరోగ్యాన్ని నింపుతున్నారు. మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి చక్కపరుస్తున్నారు. మీకు వందనాలు. ఎక్కడ కూడా ఎటువంటి నాయన, నా తండ్రి, దుర్ఘటన జరగకుండా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు నాయన, నా తండ్రి, నా ప్రభు. ఎక్కడ సైక్లోన్స్ నాయన, భూకంపాలు, సునామీలు ఏమీ రాకుండా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.